మరికొన్ని గంటల్లో విశాఖ మేయర్పై అవిశ్వాసం జరగనుంది. కూటమి వైసీపీ ముఖ్య నేతలు మంతనాల్లో మునిగిపోయారు. ఇక మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా మంత్రులు, టీడీపీ సీనియర్లు రంగంలోకి దిగారు. అటు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వ్యూహాలకు పదును పెట్టింది వైసీపీ. ఇదిలా ఉంటే మలేషియా కూటమి శిబిరంలో కలవరం స్టార్ట్ అయింది. క్యాంపు నుంచి ఒక కార్పొరేటర్ మిస్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. పొలిటికల్ స్ట్రాటజీలో భాగమా లేక ఇతర కారణాలా అనే దానిపై క్లారిటీ ఇంకా రాలేదు. కూటమి కార్పొరేటర్లు రాత్రికి విశాఖకు చేరుకోనున్నారు. రేపటి ప్రత్యేక కౌన్సిల్ మీటింగ్ కి భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. మరికొన్ని గంటల్లో విశాఖ మేయర్పై అవిశ్వాసం జరగనుంది. కూటమి అలాగే వైసీపీ ముఖ్య నేతలు మంతనాల్లో మునిగిపోయారు. ఎవరి వ్యూహాలు వారు రచిస్తూ ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, అక్షర్, రేపు ఉదయం 11 గంటలకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. మేయర్ హరివెంకట కుమారిపై కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్లో మేయర్ హరివెంకట కుమారి అవిశ్వాసాన్ని విశ్వాసం పొందగలిగిపోతుందా లేకపోతే అవిశ్వాసం తీర్మానానికి ఎదుర్కొని ఆవిడ నిలబడగలుగుతారా లేదనేది తేలే అవకాశం ఉంది. ఇక క్యాంపు రాజకీయాల్లో గడిచిన కొద్ది రోజులుగా ఉన్న కార్పొరేటర్లంతా కూడా విశాఖకు వస్తున్నారు. ఈరోజు రాత్రి 9 గంటల సమయంలో మలేషియా నుంచి కూటమి కార్పొరేటర్లంతా రాబోతున్నారు. వారిని ఒక హోటల్కు తరలించి అక్కడ రాత్రంతా ఉంచి రేపు ఉదయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి తీసుకురావాలనేది కూటమి వ్యూహం. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వర్గం కార్పొరేటర్లందరినీ కూడా ఈ ఓటింగ్కు బహిష్కరించమని ఇప్పటికే చెప్పింది, విప్ జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆఖరి గంటల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మలేషియాలో ఉన్న కూటమి కార్పొరేటర్ ఒకరు మిస్ అయినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇది వ్యూహాత్మకమైన వ్యవహారమా లేకపోతే నిజంగానే కార్పొరేటర్ మిస్ అయ్యారనేది చర్చ విస్తృతంగా జరుగుతున్న పరిస్థితి. మ్యాజిక్ ఫిగర్ 74 ఉండగా దానికి ఒక్క అంకె తగ్గినా కూడా అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తోంది. అదే సమయంలో గ్రేటర్లో కోరం నిలబెట్టుకోవడం ద్వారా మేయర్ను దించేయాలని కూటమి ప్రయత్నం చేస్తుంది.